మంచి బ్యాడ్మింటన్ ర్యాకెట్ ఎలా కొనుక్కోవాలి? ఫస్ట్ థింగ్, మీరు బిగినర్ అయితే కనుక దయచేసి 1000 కన్నా ఎక్కువ పెట్టి ఎక్కడ ర్యాకెట్స్ కొనొద్దు. అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు కూడా. ఫస్ట్ గేమ్ నేర్చుకోండి. ఫ్రంట్ నెట్ దగ్గర ఆడి నెట్ దగ్గర డ్రాప్ చేసి తక్కువ స్ట్రెంత్తో తక్కువ పవర్తో ప్లేస్లో ఆడే వాళ్ళని డిఫెండర్స్ ఉంటారు. బ్యాక్ సైడ్ కోర్ట్లో ఆడుతూ స్మాష్లు కొట్టే అటాకర్స్ ఉంటారు. సో మీరు ఒకవేళ డిఫెండర్ అయితే కనుక డిఫెండర్ గేమ్ వస్తుందా మీకు, అటాకర్ గేమ్ వస్తుందా అనేది మీరు అట్లీస్ట్ ఒక 6 months పాటు గేమ్ ఆడుతూ ఉంటే మీకు తెలుస్తుంది. ఆ 6 months గేమ్ కోసం మీరు 1000 రూపాయల కన్నా తక్కువే ఒక 600-700 మంచి ర్యాకెట్స్ ఉంటాయి. మీరు తీసుకుని గేమ్ ప్రాక్టీస్ చేసుకోండి. మీ గేమ్ వచ్చిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు లెట్స్ సే ఎవరు డిఫెండర్, మీరు డిఫెండర్ అనుకోండి. బ్యాడ్మింటన్ ర్యాకెట్లో ఉన్న వెయిట్, ఓకే, ఈ బరువులో మ్యాక్సిమం బరువు కొంచెం గ్రిప్ వైపు ఉంటుంది. అలాంటి బ్యాడ్మింటన్ ర్యాకెట్లని హెడ్లైట్ ర్యాకెట్స్ అంటారు. హెడ్లైట్, ఈ హెడ్లైట్ ఎవరికంటే డిఫెండర్స్ కోసం. వాళ్ళకి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, తక్కువ పవర్ ఉంటుంది. నెట్ దగ్గర అంత పవర్ అవసరం లేదు కాబట్టి తక్కువ పవర్తో ఆడతారు. బ్యాక్ సైడ్ ఆడే వాళ్ళకి ఎక్కువ పవర్ కావాలి కాబట్టి వాళ్ళు హెవీ ఉన్న ర్యాకెట్ కొనుక్కుంటారు. అంటే ఈ ర్యాకెట్లో ఉన్న వెయిట్ అంతా కొంచెం ఎక్స్ట్రా వెయిట్ ఈ మిడిల్ నుంచి హెడ్ వైపు ఉంటుంది. సో వెన్ దే హిట్, వాళ్ళు ఎప్పుడు స్మాష్ కొట్టినప్పుడు కొంచెం గట్టిగా స్మాషెస్ వెళ్తూ ఉంటాయి. హెడ్ హెవీ ర్యాకెట్ కొంటే కంట్రోల్ తక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. హెడ్లైట్ ర్యాకెట్ కొంటే కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటుంది. లేదు నేను రెండు బ్యాలెన్స్గా ఆడుతాను అంటే కొన్ని ర్యాకెట్స్ ఉంటాయి, దే ఆర్ ఈవెన్ బ్యాలెన్స్డ్. అది మిడిల్లో పెడితే ఎగ్జాక్ట్గా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీరు అవి తీసుకున్న పర్వాలేదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే హెడ్ హెవీ ర్యాకెట్ కొంటారు, కొని గట్టేసిన తర్వాత వెయిట్ పెరుగుతుంది. సేమ్ వే కింద గ్రిప్ కూడా ఓవర్ గ్రిప్ వేస్తూ ఉంటారు, గ్రిప్ మీద గ్రిప్ వేస్తారు. అప్పుడు ఈ వెయిట్కి ఆ వెయిట్కి అది ఈవెన్ బ్యాలెన్స్ అయిపోతుంది, హెడ్ హెవీ అవ్వదు.